జనసేన నేత కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన హత్యకు ముందు రాయుడు రికార్డ్ చేసిన వీడియోలో సంచలన విషయాలే బయటకు వస్తున్నాయి. కోట వినూత చంద్రబాబుల హత్యకు బొజ్జల ప్రయత్నించినట్టుగా వెల్లడించాడు రాయుడు. సో ఇది రాజకీయ పరంగా ప్రస్తుతం సంచలనంగా మారింది. సో అటు జనసేన నాయకులు కూడా దీనిపై పెదవి విప్పటం లేదు, అటు కూటమి నేతలు కూడా మాట్లాడని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే బొజ్జల సుధీర్ ఈమె వినూతకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ తీసుకొస్తే కనుక 30 నుంచి 60 లక్షల రూపాయలు ఇస్తాడు అని ప్రామిస్ చేశారని చెబుతున్న రాయుడు వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతున్న క్రమం చూస్తున్నాం. అలాగే వినూతని అలాగే ఆమె భర్త చంద్రబాబుని ఇద్దరిని కూడా హత్య చేయడానికి కూడా ప్లాన్ చేశాడు, అలా ప్రయత్నించాడని కూడా వైరల్ అవుతున్న ప్రస్తుతం రాయుడు వీడియో సంచలనమే సృష్టిస్తున్న పరిస్థితి. సో దీనిపై మా అవుట్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మరింత విశ్లేషణ అందిస్తారు. మాట్లాడదాం. ఇస్మాయిల్, సో చెప్పండి, సో ఎలా జరిగింది? టోటల్గా చాలా మిస్టరీగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఈ వీడియో ఒకటి బయటపడింది. నిజంగా ఈ వీడియో ఉంది అంటే కనుక దీన్ని బయటికి రాకుండా అనేక ప్రయత్నాలు జరిగేవి. వినూత్నంగా అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే చాలా వివరంగా బొజ్జల సుధీర్ ఏదైతే చేశాడో అవన్నీ కూడా చాలా వివరంగా డ్రైవర్ రాయుడు వివరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అతన్ని విచారించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి అటువైపు చర్యలు ఏమైనా ఉంటాయా? ఇక్కడ బ్లాక్మెయిల్ యాంగిల్ ఒకటి కనిపిస్తోంది. ఆమె ప్రైవేట్ వీడియోస్ కూడా కావాలి అనటం, రెండోది ఆమె భర్తని కూడా ఇద్దరిని హత్య చేయడానికి ప్రయత్నించాడు అని చెబుతున్న ప్రస్తుతం రాయుడు వీడియో ఏదైతే ఉందో ఇది చాలా సెన్సేషన్గా మారిన సిచ్యువేషన్. ఎలా జరిగింది ఇది? మొదటి నుంచి ఒక్కసారి రీక్యాప్ చేయండి. డెఫినెట్గా మనం ఒకసారి చూసుకుంటే ఎవరైతే ఇతను డ్రైవర్ రాయుడు, ఇతని పేరు ఈ డ్రైవర్ రాయుడు ఎవరుతున్నారో కోట వినూతకు సంబంధించినటువంటి డ్రైవర్. ఇతను దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలల క్రితం ఇతను హత్యకు గురయ్యాడు. హత్యకు గురైనటువంటి సమయంలో చెన్నైలో ఇతని శవం దొరికింది. ఆ తర్వాత పోలీసులు కోట వినూతను ఆమె హస్బెండ్ చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చేటువంటి సమయంలోనే విచారణ జరుగుతున్నప్పుడు కోట వినూత చాలా స్పష్టంగా బొజ్జల సుధీర్ రెడ్డి దీనంతా వెనకాల ఉన్నారు, ఇదంతా జరిగింది అనేటువంటిది అప్పుడు చెప్పినటువంటి విషయం. బట్ ఈ వీడియో ఏదైతే ఈరోజు వచ్చిందో ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేయబడింది, ఇది సెల్ఫీ వీడియోనా ఓన్గా అతని వీడియో రికార్డ్ చేశారా, ఎవరైనా దీన్ని రికార్డ్ చేయించారా అనేటువంటిది కూడా దీన్ని అథెంటిసిటీ మీద ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది. కానీ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో విషయం ఉందో చాలా సంచలనంగా ఉంది. అట్ ద సేమ్ టైం అది ఈ డ్రైవర్ రాయుడు హత్య జరిగినప్పటి నుంచి ఏవైతే విషయాలు బయటకు వస్తున్నాయో దాన్ని కోరిలేట్ చేస్తున్నటువంటి ఒక ఎవిడెన్స్గా మనం దీన్ని చూడాలి. డ్రైవర్ రాయుడులో 3 ముఖ్యమైనటువంటి విషయాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొదటిది, తనను కోట వినూతకు సంబంధించినటువంటి చాలా విషయాలను వాటి మీద ఒక విధంగా కోవర్ట్ ఆపరేషన్ చేయమన్నారు. కోట వినూత ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇవన్నీ చేస్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు ఎవరైతే ఉన్నారో సుజీత్ అండ్ చంద్ర అనేటువంటి వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఇతనితోని అటాచ్ అయ్యారు. అది జనసేన టీడీపీకి సంబంధించి అక్కడ శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఒక సమన్వయ కమిటీకి సంబంధించిన భేటీకి సంబంధించిన సమయంలో తనను వాళ్ళు అప్రోచ్ అయ్యారు. 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు. నువ్వు పూర్తిగా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే నీకు 30 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటిది అతనికి ఆఫర్ చేశారు. సో నేను డబ్బు ఆశపడి ఇది స్టార్ట్ చేశాను. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా కోట వినూత ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఏ పార్టీ కార్యకర్తలను కలుస్తుంది, పార్టీ నాయకత్వంతో ఏం మాట్లాడుతుంది, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది, పవన్ కళ్యాణ్తో ఎప్పుడు మాట్లాడుతుంది, సీట్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది చాలా ఏవైతే ఆడియోస్ ఉన్నాయో ఆ ఆడియోస్ కూడా ఇతను రికార్డ్ చేసి పూర్తిగా బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులకు పంపించేవాడు. ఒక విధంగా ఒక డీటెయిల్డ్ ఆపరేషన్ జరిగింది. మనం ఎక్కడో సినిమాల్లోనో లేకుంటే ఇంకెక్కడనో నావెల్స్లోనో చూసేటువంటి ఒక కోవర్ట్ ఆపరేషన్ మాదిరి ఆపరేషన్ జరిగింది. దాంట్లో ఇతను ఒక పావు బొజ్జల సుధీర్ రెడ్డి ఇతన్ని పూర్తిగా వాడుకున్నాడు అనేటువంటిది ఈ వీడియో ఆధారంగా, ఈ కేసు డైరీ ఆధారంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో డ్రైవర్ రాయుడిని చాలా విషయాలు, ఎందుకంటే అతను ఫ్యామిలీ పరంగా కూడా అటు కోట వినూతకు పర్సనల్గా కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇంట్లో ఏం జరుగుతోంది ఆ విధంగా పూర్తి సమాచారం అంతా కూడా సేకరించి సుధీర్ రెడ్డికి పంపించడం జరిగింది. ఆ తర్వాత సీటు సుధీర్ రెడ్డి సాధించుకున్నాడు. ఆ సీటు ఏ విధంగా సాధించుకున్నాడు, కోట వినూత ఎవరైతే ఉన్నారో ఆమెకు వ్యతిరేకంగా చాలా ఎవిడెన్సెస్ తీసుకొచ్చారు, చాలా సమాచారం సేకరించి తద్వారా ఒక విధంగా కాళహస్తి సీటు కోట వినూతకు వెళ్లాల్సింది బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీకి వెళ్ళింది అనేటువంటి చర్చ కూడా ఉంది. దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఇందులో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సీట్ తెచ్చుకున్న తర్వాత క్యాంపెయిన్కు వీళ్ళు రాకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు క్యాంపెయిన్కి రావట్లేదు అనేటువంటిది కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డ్రైవర్ రాయుడు సహాయంతో పూర్తిగా బొజ్జల సుధీర్ రెడ్డి తెచ్చుకున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో బయటపడుతున్నటువంటి విషయం. దాదాపు మొత్తం 19 నిమిషాల వీడియోలో చాలా క్లియర్గా ఎలక్షన్ కంటే ముందు ఏం జరిగింది అనేటువంటి దాన్ని ఒక 10 నిమిషాల పాటు అతను పూర్తిగా చెప్పాడు. ముందుగా 2 లక్షలు ఇచ్చారు, ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి తనకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదని వెళ్ళి ఎవరైతే సుజీత్ చంద్ర ఉన్నారో వాళ్ళను
సుధీర్ రెడ్డి మనుషులుగా చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే 20 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు అనేటువంటి చెప్పారు. 20 lakhs ఒక పెద్ద అమౌంట్ అనేటువంటిది ఈ మొత్తం కోవర్ట్ ఆపరేషన్కి సంబంధించి నువ్వు చేసినందుకు 20 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారన్నారు. అయితే ఆ క్యాష్ ఎక్కడన్నా దాచిపెడితే ప్రమాదమని ఆ చంద్ర అనేటువంటి వ్యక్తి తన దగ్గర పెట్టుకొని అందులో కేవలం 2 లక్షల రూపాయలు ఇచ్చాడు అనేటువంటిది కూడా ఈ వీడియోలో చెప్పాడు. సో ఇదంతా ప్రాసెస్ ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా అక్కడ తాను పని చేయకూడదు, ఎందుకంటే తన గురించి తెలిసిపోతుంది అనేటువంటి అనుమానంతో అతను అక్కడ నుంచి బయటికి వచ్చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అతను మూర్తిగా తన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను అక్కడ ఉంటే దొరికిపోతానండి. తన ఊరిలో ఉంటే ఆ ఊరి సిమ్ మార్చుకున్నా కానీ ఆ ఊరికి ఎవరైతే సుధీర్ రెడ్డి మనిషి ఉన్నారో అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండాలి, అక్కడ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి, ఇంకొక పని చేస్తే నీకు 30 లక్షలు ఇస్తామని చెప్పారు. ముందు 30 లక్షలు ఇస్తామని చెప్పి ఫస్ట్ ఒక వర్క్ చేయించుకొని దాదాపు 22 లక్షలు క్యాష్ ముట్ట చెప్పారు అతనికి. ఆ తర్వాత ఇది నెక్స్ట్ దాని తర్వాత అతన్ని మళ్ళీ ఆ జాబ్లో పెట్టించారు, ఆ ఇంట్లోనే ఉన్నారు. ఒకరోజు డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి ఇతన్ని డైరెక్ట్గా కలిసి నీకు ఇప్పటికే మన వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, 20 లక్షలు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకొక 30 లక్షలు ఇస్తాను, నాకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, కోట వినూత ప్రైవేట్ వీడియోలు కావాలి, ఫ్యామిలీ వీడియోలు కావాలి, ఆమె వాళ్ళ నాయకులతో ఎవరెవరితో మాట్లాడుతుందో ఆ ఆడియోలు ఆ వీడియోలు కూడా కావాలి అంటే ఎక్కడో ఒక విధంగా ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. కోట వినూత ద్వారా జనసేన నాయకత్వం వరకు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో అర్థమవుతుంది. ఆమె కోట వినూత ఎవరైతే జనసేనలో పెద్ద నాయకులతో మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుంది, ఎంత క్లోజ్గా మాట్లాడుతుంది అనేటువంటిది కూడా మాకు ఆడియోలు వీడియోలు కావాలి అనేటువంటిది అతనికి చెప్పారు. నీకు 30 లక్షలు ఇస్తామని మాట చెప్పారు. ఆ తర్వాత అతను ఈ ప్రాసెస్లో ఉన్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ సేకరించేటువంటి పనిలో ఉండగా ఒకరోజు సడన్గా సుధీర్ రెడ్డి మనుషులు ఫోన్ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కోట వినూతను అదేవిధంగా ఎవరైతే చంద్రబాబు ఈమె హస్బెండ్ ఉన్నాడో వాళ్ళిద్దరిని చంపేయాలి అనేటువంటి ఒకటి ఇచ్చారు. అంటే ఒక యాక్సిడెంట్ లాగా చేసి చంపేయాలి అనేటువంటిది. నేను ట్రై చేశాను యాక్సిడెంట్ చేయడానికి అనేటువంటి మాట కూడా వీడియోలో ఇతను చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆ వీడియోలో అతను మాట్లాడుతున్న టైంలో ఒక్కొక్కసారి కొంత భయం కనిపిస్తుంది, చేసినటువంటి తప్పుకు సంబంధించినటువంటి ఒక రిగ్రెట్ కనిపిస్తుంది. మనం ఎన్నిసార్లు చూసినా కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా ఇంకొక వ్యక్తి ఉన్నట్టు కనిపించట్లేదు. అది పూర్తిగా సెల్ఫీ వీడియోనే అనేటువంటిది కొంత నిర్ధారణ అయ్యేటువంటి లాగానే ఉంది. బట్ ఆ సెల్ఫీ వీడియో ఎవరైనా బలవంతంగా చెప్పించారా లేకుంటే అతను కన్ఫెషన్లో బాగా చెప్పాడా ఏంటి అనేటువంటి చూడాల్సింది. ఆ వీడియో చేసే క్రమంలో దాదాపు 18 నిమిషాల 30 సెకండ్ల సమయంలో ఒకసారి ఫోన్ కింద పడిపోతుంది. మళ్ళీ అతను ఫోన్ పెట్టుకొని ఆ విషయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. దాంట్లో అతను చాలా క్లియర్గా ఒక విషయం ఏం చెప్పాడు అని అంటే, నేను యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించాను, ఒకరోజు చాలా సీరియస్గా వేగంగా బండిని తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసే ప్రయత్నంలో ఉంటే వాళ్ళిద్దరూ నా మీద అనుమానం వచ్చి బండి ఆపి నన్ను తిట్టి, నువ్వు డ్రైవింగ్ చేయొద్దు, వెనకాల కూర్చో, కావాలనే చేస్తున్నావు అనేటువంటి అనుమానం వ్యక్తం చేసి ఆ తర్వాత తనకు డ్రైవింగ్ ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. సో డెఫినెట్గా ఈ విషయాన్ని మళ్ళీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దగ్గరికి పంపించారు. నేను ఒక అటెంప్ట్ చేశాను చంపడానికి, కానీ ఇది కుదరలేదు, వాళ్ళకి అనుమానం వచ్చింది, నాకు డ్రైవింగ్ పనులు అప్పచెప్పట్లేదు, వేరే పనులు అప్పచెప్తున్నారన్న విషయాన్ని చెప్పారు. సో మనం చూడొచ్చు ఒక పొలిటికల్ మర్డర్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది, ఒక పొలిటికల్ మర్డర్ థ్రిల్లర్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది దీనిలో పూర్తిగా మనం చూడొచ్చు. అతను తన వీడియోలో దాదాపు 18 నిమిషాల వీడియోలో ఇవన్నీ కూడా నరేట్ చేస్తూ వస్తున్నాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఒక స్థాయికి వచ్చేసరికి ఏ విధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో లేకుండా చేయాలి అనేటువంటిది బొజ్జల సుధీర్ రెడ్డి పూర్తి ప్లాన్. దానిలో భాగంగానే కొన్ని ప్రైవేట్ వీడియోలు ఈమెకు సంబంధించినవి కావాలి అనేటువంటిది అడిగారు. సో ఆ ప్రైవేట్ వీడియోలు కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో, కోట వినూత మాత్రమే ఉన్న సమయంలో నేను ఆ వీడియో తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాను అని కొన్ని మాటలు అక్కడ అతను వాడాడు. వాటిని మనం ప్లే చేయలేము. కాబట్టి ఆ వీడియో తీసేటువంటి ప్రయత్నంలో తన వాట్సాప్ అనేటువంటిది ఒకేసారి మెసేజ్ వచ్చింది, ఆ తర్వాత అది పింగ్ అయింది, అక్కడ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రావడం ద్వారా కోట వినూత తనను పట్టుకుంది, నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అనేటువంటిది ఇతను ఆ వీడియోలో చెప్తున్నాడు. సో తాను వీడియో రికార్డ్ చేసే సమయంలో దొరికిపోయాను అనేటువంటిది ఇతను ఆ కన్ఫెషన్లో చెప్తున్నాడు. ఆ తర్వాత తాను ఇమీడియట్గా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి నేను ఆ వీడియో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాను ప్రైవేట్గా ఉన్నటువంటి సమయంలో, అయితే అది దొరికిపోయాను, దీనివల్ల నాకు ప్రమాదము, మీరు నన్ను హెల్ప్ చేయండి అంటే నన్ను ఎవరైతే సుజిత్ చంద్ర ఉన్నారో సుధీర్ రెడ్డి మనుషులు, ఆ తర్వాత సుధీర్ రెడ్డి వీళ్ళందరికీ ఫోన్ చేసినా కానీ బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలేదు అనేటువంటిది ఇతను ఆ వీడియోలో చెప్తున్నటువంటి. ఆ తర్వాత తను పారిపోవడానికి ప్రయత్నించినా తనను మొత్తం తాళాలు పెట్టేశారు. ఆ తర్వాత నేను ఒక గోడ దూకి పారిపోయే ప్రయత్నం ఉండగా పైనుంచి తూకాను, అప్పుడు నా కాలు విరిగింది అనేటువంటి వరకు ఇతను మొత్తం చెప్తున్నాడు. ఇంకా దాంట్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఒక దగ్గర ఏం చెప్తాను అంటే, ఈ మొత్తం జరుగుతున్నటువంటి సమయంలో తను ఏదైతే ఈ మొత్తం ఈ రికార్డ్ చేయడము తర్వాత ఈ జరుగుతున్న సమయంలో కోట వినూత వాళ్లకు కొంత టైం ముందు తన మీద అనుమానం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు. సో వీళ్లకు తన మీద అనుమానం వచ్చింది, ఈ అనుమానం వచ్చేటువంటి ప్రయత్నంలోనే వీళ్ళు నా మీద నాకు తాళాలు పెట్టేసి వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా చెప్తున్నాడు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసినప్పుడు సుధీర్ రెడ్డి ఒక విషయం తనతో చెప్తాడు, మీది ఏ ఊరు, మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది, తర్వాత మీ నానమ్మ ఎక్కడ ఉంటుంది, నీ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు తెలుసు, నేను ఎమ్మెల్యేను, నాకు నీ మొత్తం విషయాలు తెలుసు అనేటువంటిది సుధీర్ రెడ్డి ఒక బెదిరింపు ధోరణిలో తనతో చెప్పాడు. ఆ తర్వాత కాలంలో తాను ఈ పని చెయ్యనని
చెప్తే మీ వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, మీరు చేయకపోతే ఎవరికి సేఫ్టీ ఉండదు అనేటువంటి బెదిరించారు అనేటువంటిది కూడా ఈ వీడియోలో చెప్తాడు. సో ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇతని మీద ఆరోపణలు వస్తున్నాయి. ఒక వీడియో వచ్చింది, చనిపోయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి వీడియో అది. ఆ వీడియోలో ఉన్నటువంటిది దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఏ విధంగా రెండు పార్టీలకు సంబంధించి, అంటే అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య నియోజకవర్గాల్లో పొలిటికల్ టస్సిల్, పొలిటికల్ ఫైట్ ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం అధికారం కోసం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఏ విధంగా కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు, ఏ విధంగా ఒక డ్రైవర్ లాంటి ఒక వ్యక్తిని పావుగా వాడుకొని అతని ప్రాణం పోవడానికి సుధీర్ రెడ్డి కారణమయ్యారు అనేటువంటిది ఈ వీడియోలో ఒక ఎక్స్ప్లెయినర్ లాగా ఉంది. సో డెఫినెట్గా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ అయితే చెన్నైలో జరుగుతుంది, తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బట్ చాలా ఫ్యాక్ట్స్ అనేటువంటివి మొత్తం కూడా పొలిటికల్గా పవర్లో ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో ఏమేం వీడియోలు సుధీర్ రెడ్డి దగ్గర ఉన్నాయి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అతను తీసుకొచ్చాడు అనేటువంటిది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ రానటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని ఒక సిబిఐ లాంటి ఏజెన్సీకి అప్పగిస్తుందా, లేకుంటే చెన్నై పోలీసులు దీన్ని ఇంకా తరువుగా ఇన్వెస్టిగేట్ చేస్తారనేటువంటి చూడాల్సి ఉంటుంది. హరి రైట్, అప్పుడే అనుకున్నాం ఇస్మాయిల్, మనం రాయుడు ఏదైతే డెడ్ బాడీ తమిళనాడులో దొరికిందో అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుంటే మాత్రం ఈ అసలు కేసు ముందుకు వెళ్ళేది కాదు అనేది చాలామంది అభిప్రాయపడ్డ విషయం కూడా మనకు తెలిసిందే. సో ప్రస్తుతం వీడియోలో చాలా క్లియర్ కట్గా ఒక కాన్స్పిరసీ జరిగింది. సో ప్రైవేట్ వీడియోస్ కావాలి అన్నారంటే కనుక అది ఒక బ్లాక్మెయిల్కి దారి తీసే విధంగా ఉన్న క్రమం కూడా మనం చూస్తున్నాం. అలాగే హత్య చేయడానికి కూడా ప్లాన్ చేశారనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్న క్రమం మనకు కనిపిస్తోంది. మరి సుధీర్ రెడ్డిని పిలవాలి, సో ఖచ్చితంగా అతన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఉన్నత స్థాయి విచారణ అధికారులు దీంట్లో రావాలి అంటే కనుక ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అటు పవన్ కళ్యాణ్ జనసేన నేతకి సంబంధించి ఇంత జరుగుతున్నా ఆయన మాట్లాడింది మనకు కనిపించదు, ఇటు తెలుగుదేశం నాయకులు అంతకన్నా మాట్లాడరు. సో ఎటువైపు వెళ్ళబోతోంది ఈ కేసు, ప్రస్తుతం ఆ రాయుడికి ఏదైనా న్యాయం జరుగుతుందో, అఫ్కోర్స్ అతను కూడా నేరంలో పాలు పంచుకున్నాడు, సో అది వేరే విషయం. ప్రస్తుతం అతను హత్య గావింపబడ్డాడో బాధితుడిగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏ రకంగా ఇది మలుపు తిరగబోతోందంటే ఏం చెప్తారు? డెఫినెట్గా మనం ఒక రెండు విషయాలు చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, సుధీర్ చంద్ర వాళ్ళ ఫొటోస్ కూడా మనము స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళకి కూడా సుధీర్ రెడ్డికి చాలా వరకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళు మొత్తం సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకలాపాలు శ్రీకాళహస్తిలో చేసేవాళ్ళు. వీళ్ళ ద్వారా ముందుగా ఆపరేషన్ సాగించినటువంటి సుధీర్ రెడ్డి తర్వాత డైరెక్ట్గా తనే రంగంలోకి తిరిగి డైరెక్ట్ ఈ డ్రైవర్ రాయుడు అనేటువంటి వ్యక్తిని ఒక విధంగా బెదిరించి, లేకుంటే డబ్బులు చూపెట్టి 30 లక్షల రూపాయలు క్యాష్ చూపెట్టి, నువ్వు నాకు చెప్పినటువంటి ఇంకొక పని చేస్తే ఇగో మీ 30 లక్షల రూపాయలని ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ డబ్బులు చూపించి డబ్బులు నీకు ఇస్తామని ఆశ చూపి ఈ మొత్తం ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి. బట్ పొలిటికల్గా రెండు విషయాలు మనం ఇందులో చూడాల్సి ఉంటుంది. ఒకటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఒక హత్య కేసుకు ఇందులో కారణమయ్యాడు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిగింది, ఆ కోవర్ట్ ఆపరేషన్ అనేటువంటిది దాని ఎండింగ్ అనేటువంటిది ఒక హత్యకు దారి తీసింది అనేటువంటిది ఈ మొత్తం కథలో మనకు ఓవరాల్గా కనిపిస్తున్నటువంటి క్రైమ్. సో ఈ క్రైమ్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? బొజ్జల ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నారో ఇతనిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా? ఇది ఎందుకు జరిగిందని ఎంక్వైరీ చేస్తారా? అట్లీస్ట్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కోట వినూత ఎవరైతే ఉన్నారో ఆమె సీటు కోసమే ఇదంతా టస్సిల్ జరిగింది అనేటువంటిది వీడియోలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈమె ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కోట వినూత, ఆమె భర్త డ్రైవర్ రాయుడ్ను చంపారు అనేటువంటి దాంట్లో వాళ్ళిద్దరూ నిందితులుగా ఉన్నారు. వాళ్ళు జైలులో ఉండి ఇప్పుడే బెయిల్ మీద కూడా వచ్చారు. సో హత్య నేరం అనేటువంటిది వీళ్ళ మీద ఉంది. కానీ ఆ హత్యకు దారి చేసినటువంటి చాలా కారణాలు ఒక విధంగా చూడాలంటే ఇదంతా బ్లాక్మెయిలింగ్ కావచ్చు, లేకుంటే కోవర్ట్ ఆపరేషన్ కావచ్చు, ఇదంతా కూడా బొజ్జల సుధీర్ ఆధ్వర్యంలో జరిగింది అనేటువంటి దానికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఒక నేరంలో, ఇతని హత్యలో, రాయుడు హత్యలో వీళ్ళకు పాత్ర ఉంటే వీళ్ళు ఎంతవరకు దీనికి బాధ్యులు అవుతారో, వీళ్ళు ఎంతవరకు తప్పు చేశారో బొజ్జల సుధీర్ రెడ్డి కూడా అంతే తప్పు, అంతకంటే ఎక్కువ తప్పు అనేటువంటిది ఇందులో చాలా స్పష్టంగా కనబడుతుంది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి అతన్ని అరెస్ట్ చేస్తుందా, ఈ కేసు ఏ విధంగా జరిగిందని ఇన్వెస్టిగేట్ చేస్తుందా? అట్లీస్ట్ ఇది రాజకీయంగా రెండు పార్టీల మధ్య జరిగినటువంటి ఒక ఇంటర్నల్ ఫైట్ లాగా కనిపిస్తుంది. కాబట్టి జనసేన కనీసం మా నాయకులకు రక్షణ లేదు, మా నాయకులను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంటర్నల్గా చాలా నియోజకవర్గాలు ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు సైతము ఒక విధంగా టీడీపీ వాళ్ళు మా మీద కుట్రలు చేస్తున్నారు, టీడీపీ నాయకులు మమ్మల్ని ఎక్కడ తిరగనివ్వట్లేదు అనేటువంటి ఒక వాయిస్ ఏదైతే జనసేన నుంచి వస్తుందో దానికోసమైనా అట్లీస్ట్ ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మొత్తం ఆపరేషన్ ఏదైతే చేసిండో
దాని మీద ఒక ఏదైతే విచారణకు అడుగుతారా, గవర్నమెంట్లో ఉన్నటువంటి జనసేన నాయకత్వమైన అడుగుతుందా అనేటువంటి చూడాల్సి ఉంది. బట్ ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో రాయుడు అనేటువంటి వ్యక్తి ఒక డ్రైవరు, అతన్ని ఆశ చూపి ఒక కోర్టు ఆపరేషన్లో భాగం చేసి అతన్ని హత్యకు కారణమయ్యారు. హత్య చేసింది ఎవరు అనేటువంటిది ఇంకా బయటికి రావట్లేదు, మాకు సంబంధం లేదు అనేటువంటిది కోట వినూత వాళ్ళు చెప్తున్నారు. అతని వీడియోలో ఏం జరిగింది అనేటువంటిది క్లియర్గా చెప్తున్నాడు. ఇది ఒక సినిమాటిక్ వ్యూ లాగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇందులో చాలా క్రైమ్ యాంగిల్స్ ఉన్నాయి. హత్య చేసింది సుధీర్ రెడ్డి వర్గం వాళ్ళు ఎవరైనా హత్య చేశారా, లేకుంటే కోట వినూత వాళ్ళు హత్య చేశారా, ఎందుకు హత్య చేశారు, ఈ మొత్తం ఆ వీడియో ఎప్పుడు రికార్డ్ అయింది, దీనికి సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఒకటి చాలా సింపుల్గా, ఒక మనిషి చనిపోయాడు, చాలా సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అతను చనిపోయాడు, అతనికి సంబంధించినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లేరు, ఒక సిస్టర్ ఫైట్ చేస్తుంది, కేవలం నానమ్మ దగ్గర అతను పెరిగాడు. సో ఈ నేపథ్యంలో ఎవరు ఈ కేసుని తీసుకుంటారు, ఎవరు దీనికోసం ఫైట్ చేస్తారనేటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి సుధీర్ రెడ్డి నాకు ఏది కాదు అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నాడు. ఈ స్థాయిలో ఒక ఎవిడెన్స్ బయటికి వస్తే వేరే కేసులో ఎవరైనా ఉంటే వదిలిపెడతారా? ఇది కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి. పొలిటికల్ ఇంటర్నల్ ఫైట్ జరుగుతోంది. ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ నాయకులను హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించి నియోజకవర్గంలో ఎటువంటి ఒక విధంగా తమకు పోటీ ఉండకూడదు అనేటువంటి ఒక ఫైట్ అనేటువంటిది టీడీపీ జనసేనలో కనిపిస్తోంది. ఒక ఇద్దరు నాయకులకు హత్య చేసేటువంటి ఒక కుట్ర జరిగింది, అందులో ఒక డ్రైవర్ చనిపోయినటువంటి సిచ్యువేషన్ లాస్ట్లో. సో దీని అంతటినీ చూసుకుంటే ఇప్పటికైనా ఈ స్టేట్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించి చూసేటువంటి వాళ్ళు దీని మీద అట్లీస్ట్ ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక విచారణ ఏదైనా చేపడతారా అనేటువంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. బట్ డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ క్వశ్చన్స్ అనేటువంటివి డెఫినెట్గా రేజ్ అవుతాయి. చాలా వరకు ఈ కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు మానిటర్ చేస్తున్నారు. అయితే ఎంతవరకు ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని పోలీసులు దానికి సహకరిస్తారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరుతుంది, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. హరి, రైట్. ఈ వీడియో ఇప్పుడు బయటపడడం వెనుక కూడా నిజంగా చాలామంది అంటే ఎంత సెన్సేషన్గా ఉందో మనకు తెలిసిందే. ఈ వీడియో ఇన్ని రోజులు ఈ వీడియో ఎక్కడ ఉంది, ఎవరు దీన్ని రిలీజ్ చేశారనే క్రమం కూడా మనం చూస్తున్నాం. ఇది ఎవరికి అనుకూలిస్తుంది, ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనే ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది. ఇస్మాయిల్, దానిపై ఏమైనా విశ్లేషిస్తారా? బట్ ఒక అజంప్షన్ మాత్రం డెఫినెట్గా ఈ వీడియోను ఏదో ఒక స్థాయిలో అనుమానం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ మొత్తం వ్యవహారంలో కోట వినూత ఆమె భర్త చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఇతన్ని ఎవరైతే ఈ రాయుడు ఉన్నారో డ్రైవర్ రాయుడిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇదంతా చెప్పించారు అనేటువంటిది ఒక వెర్షన్ ఉంది. బట్ డెఫినెట్గా వాళ్ళకి అనుమానం వచ్చింది, ప్రైవేట్ వీడియో తీసుకునేటువంటి ప్రయత్నం చేశాడు, దొరికిపోయాడు, ఏం జరిగింది అనేటువంటిది ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా అతను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే లాస్ట్లో నాకు చాలా భయం వేసింది, దొరికిపోయిన తర్వాత నేను ఏదో ప్రెస్ అయిపోయింది కెమెరా, అందుకే ఇది రికార్డ్ అయిపోయింది అది అని కోట వినూతతో చెప్పాను, కానీ ఆమె నమ్మలేదు. అది నమ్మకపోవడంతో నేను దొరికిపోయాను అనేటువంటి భయం నాకు కలిగింది. నేను అటు బొజ్జల సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యేకి ఫోన్ చేశాను, అతను దానికి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఎవరైతే నాతోని ఇదంతా చేయించినటువంటి సుధీర్ రెడ్డి ఇద్దరు మనుషులు ఉన్నారో తనతో టచ్లో ఉన్నటువంటి సుజీత్ అదేవిధంగా చంద్ర వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళు కూడా రియాక్ట్ కాలేదు. నేను భయపడి పారిపోయేటువంటి ప్రయత్నం చేశాను. ఆ తర్వాత నేను పూర్తిగా జరిగినటువంటి విషయం, నన్ను ఎప్పుడు ట్రాప్ చేశారు, ఏ విధంగా నాకు డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా కోట వినూత చంద్రబాబుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తము నేను పూర్తిగా ఎవరైతే కోట వినూత ఉందో వాళ్ళకు చెప్పాను. వాళ్ళకి చెప్పి పూర్తిగా నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది నాతో తప్పు జరిగింది అని కూడా నేను వీడియోలో చెప్తున్నాడు. సో ఇది నేను కన్ఫెస్ అయ్యాను అనేటువంటి మాట కూడా చెప్తున్నాడు అతను, నేను వాళ్ళతో చెప్పి ఒప్పించాను. సో ఆ వీడియో బహుశా కోట వినూత గ్రూప్ నుంచి ఏదన్నా వచ్చిందా, ఈ టైంలో తమకు సంబంధించినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకోవడానికి ఇచ్చారనేటువంటి చూడాలి. బట్ ఈ కేసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎందుకంటే అతను ఒక నియోజకవర్గానికి మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అటువంటి వ్యక్తి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎక్కడైతే అసెంబ్లీలో చట్టాలు చేస్తారో అటువంటి చట్టాలు చేసే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాబట్టి ఇమీడియట్గా దీని మీద ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పెద్ద కేసు. డెఫినెట్గా ఈ కేసును పూర్తిగా కార్పెట్ కింద పెట్టేసి క్లోజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కంటిన్యూ అవుతుంది. బట్ దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఎంత దీన్ని ప్రెస్
చేసి దీన్ని లోపల కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నా దానికంటే ఎక్కువగా దాని ఎవిడెన్సెస్, దాని వీడియోస్, దాని చర్చ అనేటువంటిది ఓవర్ పీరియడ్ ప్రతి నెలకో, వారానికో, 15 రోజులకో స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో దీని మీద ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లీస్ట్ గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది హరి. రైట్. అయితే కేసు దర్యాప్తు ఇప్పుడు తమిళనాడు పోలీసే చేస్తుంది కనుక ఈ ఆధారాలన్నీ కూడా సో వాళ్ళు దీన్ని ఎవిడెన్సెస్ తీసుకునే అవకాశం ఏ మేరకు ఉంది? దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతంలో కూడా మనం చూసాం, వాళ్ళు ప్రయత్నించారు ఇటువైపు కేసు తీసుకొచ్చి దర్యాప్తు చేయడానికి. బట్ తక్షణం దట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఏం చెప్తారు? తమిళనాడు పోలీస్ దీన్ని టేకప్ చేసే అవకాశం కనిపిస్తోంది. బట్ తమిళనాడు పోలీసులో చాలా మైనర్గా ఒక డ్రైవర్కి సంబంధించినటువంటి మర్డర్ కేసు లాగానే చూస్తారు. డెడ్ బాడీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిమిసెస్లో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి జ్యూరిస్డిక్షన్లో దొరికింది కాబట్టి వాళ్ళ విచారణ అనేటువంటిది ఒక అన్నోన్ డెడ్ బాడీ నుంచి ఒక మర్డర్ కేసు వరకు మాత్రమే ఉంటుంది. బట్ దాంట్లో వాళ్ళు పొలిటికల్గా ఇంత ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో ఇంత పూర్తిగా విచారణ చేస్తారా? దానికి చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జ్యూరిస్డిక్షన్ ఉందో, కాళహస్తిలో రాజకీయాలు ఏం జరిగినాయి, దీని వెనుక మోటివ్ ఏంటిది అనేటువంటి దాన్ని చెప్పడానికి లోకల్ అథారిటీస్ నుంచి కూడా అంతే ఎక్కువ కోఆపరేషన్ అవసరము, అంతే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవసరము. సో ఇవి ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి ఒక క్రైమ్ కేసు కాబట్టి అంత కోఆర్డినేషన్ ఉండేటువంటి అవకాశం కనిపించలేదు. బట్ డెఫినెట్గా ఈ కేసులో కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇందులో డైరెక్ట్ ప్రైమ్ ఆఫీసీ కనిపిస్తుంది, ఇందులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది స్టార్టింగ్ నుంచి ఉంది. ఈ వీడియో ఆధారంగా ఎవరు ఈ సుజిత్, ఎవరు ఈ చంద్ర, వీళ్ళిద్దరిని పట్టుకుని ఆ డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ పెట్టారు, ఏంటిది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పీఠాలు కదిలిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎందుకు ఒప్పుకుంటుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. బట్ అట్లీస్ట్ తమ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక హత్య కేసులో ఇరుక్కోవడానికి కారణమైనటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి కనీసం దాని వాస్తవం బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో జనసేన నాయకులైనా అట్లీస్ట్ దీని మీద ఒక నిష్పక్షపాతమైనటువంటి ఒక డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ వాళ్ళు చేస్తారా లేదంటే పొలిటికల్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ఈ కేసు కూడా పూర్తిగా కార్పెట్ కిందకి వెళ్ళిపోయి ఫైల్స్లో మునిగిపోతుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది హరి. రైట్ ఇస్మాయిల్, సో చాలా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తానికి సమాధానాలు ఎవరు వెతకాలి అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇది ఒక ఇంటర్ స్టేట్కి సంబంధించిన అంశంగా దీన్ని చూస్తారా, లేదంటే ఒక పొలిటికల్ మోటివ్తో ఒక కాన్స్పిరసీ జరిగిన నేపథ్యంలో ఇవన్నీ వెలికి తీయాలంటే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికారులు, అథారిటీస్ నుంచి ఖచ్చితంగా కోఆపరేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక పొలిటికల్ మోటివ్ దీంట్లో కనిపిస్తోంది, ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే చేతులు దీంట్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి దీని అంతటిలో ఏ మేరకు వాస్తవాలు బయటకు వస్తాయి, ఏ మేరకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది, టోటల్గా ఈ అంశంలో సో ఒకళ్ళు విక్టిమ్ అయితే సో ఒకళ్ళు హత్య నేరం కింద జైల్లో ఉండి బయట ప్రస్తుతం బెయిల్లో ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళ తరపునైనా జనసేన నాయకులు ఏదైనా నోరు విప్పుతారా అంటే మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.